ఇప్పుడు చెప్పరా ఈ వీడియోలో ఏమనిపోతుంది? చాలా మందికి ఎడిక్షన్ ఉన్నా వాళ్ళకి లేదు అని అనుకుంటారు అనమాట. అయితే ఎడిక్షన్ అనేది చాలా మందిని టచ్ చేస్తుంది. టచ్ అవ్వడం ఇంకేమైనా చేస్తుందా? వినరా ముందు చెప్పు మరి. నిజంగా ఎడిక్షన్ అనేది మన లైఫ్ లో ఉందా లేదా అని చూద్దాం. ఎందుకంటే చాలా మందికి ఎడిక్షన్ ఉందని వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, మరి అయితే స్టార్ట్ చేయ వీడియోకి. ఇంకా ఓకే, ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్స్ చూద్దాం. ఓకే, స్టార్ట్ చేయరా మరి. నెంబర్ 1, డూయింగ్ అలాట్. అలా ఎక్కువ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంతే కదా? అంతే. నెంబర్ 2, గెటింగ్ అప్సెట్ వెన్ స్టాప్డ్. అలా హ్యాపీనెస్ పని చేయకుంటే ఇంకా మళ్ళీ చేయాలని అనిపిస్తుంది, చిరాకు వస్తుంది వేరే పని చేయడానికి, అంతే కదా? అంతేరా, సూపర్ నువ్వు. చెప్పు. నెంబర్ 3, ఇగ్నోరింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అదే టైం అంతా దానికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకా ఇగ్నోర్ చేస్తారు, అంతేలా. నెంబర్ 4, ప్రాబ్లమ్స్ ఎట్ స్కూల్ ఆర్ హోమ్. అవును, ఎడిక్షన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి, అంతేలా. నెంబర్ 5, నాట్ ఫీలింగ్ వెల్. అదే ఆరోగ్యం పాడైపోద్ది, అంతే కదా? ఎక్కువ డ్రింకింగ్ తాగితే లేకపోతే ఎడిక్షన్ ఇంకా ఏం చేస్తే ఆరోగ్యం అనేది పాడైపోద్ది, అంతే కదా? అంతేరా. నెంబర్ 6, ట్రైంగ్ టు స్టాప్ బట్ కాంట్. అవును, ఇది ఒక్కటే రా ప్రాబ్లం అందరికి. నిజంగా ఆ పని అనిపిస్తుంది, లోపల అనిపిస్తుంది కానీ ఆపలేకపోతుంటారు. ఓకే, నెంబర్ 7, హైడింగ్ ద ఫన్. అదే అందరికి చెప్పకుండా దాచడం, అంతే కదా? అవును, అందరికి చెప్పకుండా వాళ్ళు లోన్లీగా చేస్తారన్నమాట. నెంబర్ 8, నాట్ ఎంజాయింగ్ అదర్ థింగ్స్. అదే ఇష్టమైన పనులు అవన్నీ చేయకుండా ఎడిక్షన్ గా చేస్తుంటారు, అంతే కదా? నెంబర్ 9, ఫీలింగ్ స్ట్రెస్. అదే ఆ పని చేయడం వల్ల స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోద్ది, అంతేలా. మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటంటే గ్రోన్ అప్ అంటే పెద్దవాళ్ళతో మాట్లాడడం చాలా బెస్ట్ అనమాట. అంటే ఈ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ట్రిగర్స్ అండ్ క్యూస్ ఐడెంటిఫై ఎలా చేయాలో చూద్దాం. తెలుగులో చెప్పరా అర్థమైనట్టు ఏంటి భాషలో మాట్లాడతా అసలు. ట్రిగర్ అంటే నీకు ఎగ్జాంపుల్ గా చూస్తే నీకు ఫేవరెట్ గేమ్ ని చూసిన వెంటనే ఓపెన్ చేసి ఆడాలని అనిపించింది అనుకో, దాన్ని ట్రిగర్ అంటారా? దాన్ని ట్రిగర్ అవడం అని అంటారు. దానికి గేమ్ అనే కాదు, గేమ్ ప్లేస్ లో ఏదైనా పెట్టుకోవచ్చు, అంతేలేరా. వెంటనే ఓపెన్ చేసేయాలి అని అనిపిస్తుంది, అంతే కదా? అంతే. క్యూస్ అంటే సిగ్నల్ లాంటిది. ఎగ్జాంపుల్ గా పాప్కార్న్ స్మెల్ చూసి మూవీ థియేటర్ లోకి వెళ్దామని అనుకున్నాం అనుకో, అలాగా. ఓకేలేరా. అలాగే ట్రిగర్స్ మనమే కనుక్కోవాలి. అది ఎలారా? ఫస్ట్ ట్రిగర్స్ అనేవి ఎలాగొస్తాయి అంటే మనం ఒకటి చూసినప్పుడు వెంటనే అది చేయాలి అని అనుకోవడం, అంతేలేరా. సెకండ్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో రావడం, లైక్ బ్యాడ్ సిచ్యువేషన్ లో డ్రింక్ తాగాలని అనిపించడం, అలాగా. ఓకే, అర్థమైనప్పుడు ట్రిగర్ అవడం అని అంటారు, అంతే కదా? అంతే. అప్పుడు స్మెల్ చూసినప్పుడు ఇందా చూసాం కదా, పాప్కార్న్ స్మెల్ చూస్తే థియేటర్ గుర్తు రావడం. నెక్స్ట్ డైలీ రొటీన్ లో కూడా ట్రిగర్ అవుతాం, అంతేరా. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళినావా? ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిగర్స్ ని క్రియేట్ చేసుకోవడం. లైక్ ఎగ్జాంపుల్ గా నువ్వు రోజు పడుకునే ముందు బుక్ చదువుతా అని బుక్ బెడ్ పక్కన పెట్టుకోవడం లాంటివి. అలాంటి మంచి ట్రిగర్స్ ఫామ్ చేసుకోవడం బెస్ట్, అంతే కదా? బుక్ పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, అర్థం కదా? పడుకునే ముందు బుక్ చూసి ట్రిగర్ అవుతాం, అంతే కదా? ఓకే, ఇప్పుడు ఎడిక్షన్ మనకి నిజంగా ఉంటే మన బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూద్దాం లేరా బాబు, త్వరగా చెప్పరా, బోర్ కొడుతుందిరా, త్వరగా స్పీడ్ గా చెప్పరా. ఓకే, నెంబర్ 1, డూయింగ్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఫన్ ఎనీమోర్. నిజమే కదరా, మరి అది మనం చేస్తున్నాం, అది ఫన్ కాదని తెలిసి కూడా ఇంకా చేయాలని అనిపిస్తాం కానీ దాని నుంచి బయటకు మాత్రం రాలేం, అంతే కదా? అంతేరా. సెకండ్, నాట్ బీయింగ్ ఏబుల్ టు స్టాప్. అంటే దాని నుంచి బయటకు రాలేకపోతాం, మనం రావాలని అనుకుంటుంది కానీ రాలేకపోతాం, అంతే. థర్డ్, థింకింగ్ అబౌట్ ఇట్ ఆల్ ద టైం. అవును రా బాబు, నిజమే. ఎప్పుడు ఆ పని చేద్దాం, ఎప్పుడు చేద్దాం ఆ పని అని అనిపిస్తూ ఉంటది ఇప్పుడు. 4, ఇగ్నోరింగ్ అదర్ ఫన్ థింగ్స్. అదేలేరా, చెప్తున్నారా మళ్ళీ. గెటింగ్ అప్సెట్ వెన్ స్టాప్డ్. హైడింగ్ ఫ్రమ్ అదర్ కెన్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. అని తెలిసినా కూడా మనం చేస్తాం, దాన్ని అవాయిడ్ చేయలేం, అంతే కదా? అంతే. ఓకే, ఇప్పుడు మనం ప్యాటర్న్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్ ని చూద్దాం. అరే నాకు పేషెన్స్ లెవెల్ తగ్గట్లేదురా, పెరుగుతుందిరా, చెప్తున్నాను తెలుగులో చెప్పరా అని చెప్తున్నాను కానీ ఏట్రా ఎప్పటికీ మారువా. ఇందులో సబ్స్టెన్స్ అంటే డ్రగ్స్ అయినా ఆల్కహాల్ అయినా. అవునరా, నాకు డ్రింకింగ్ హ్యాబిట్ కాబట్టి ఆల్కహాల్ కదా. ఓకే, ప్యాటర్న్స్ చూస్తే అది బ్యాడ్ అని తెలిసినా వాడతారు. అవునరా, దానివల్ల టైం వేస్ట్, అది లేకుంటే సిక్ అయిపోతారు, వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదిలేస్తారు, ట్రబుల్లో పడతారు, దానివల్ల బిహేవియర్ మారుతుంది, ఇంకా దాన్ని ఆపలేరు. అంతేలేరా బాబు, ఎన్నిసార్లు చెప్తారు ఆపలేరనే. ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకుంటే వాళ్ళు ఎడిక్షన్ లో ఉన్నారని అర్థం. ఆపరా బాబు వీడియోకి ఇంకా. ఓకే, ఇంకా లాస్ట్, ఎడిక్షన్ వల్ల రిలేషన్షిప్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. చెప్పరా, ఇది చాలా మంది అనుకుంటారు కదా ఎడిక్షన్ లేదు ఏం లేదు అనుకుని. చూద్దాం, దీన్ని బట్టి తెలిసిపోదేమో. నెంబర్ 1, ఇగ్నోరింగ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అంతేలేరా, మరి ఎడిక్షన్ లో ఉన్నప్పుడు టైం అంతా దానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇగ్నోర్ చేస్తారు, అంతేలా. గెటింగ్ అప్సెట్ ఈజీలీ. అంతేలా, ఎప్పుడు మనకు ఎడిక్షన్ కావాలని అనిపిస్తుంది కానీ వీళ్ళతో ఉన్నప్పుడు అప్సెట్ అయిపోతారు, అంతేలా. నెంబర్ 3, బ్రేకింగ్ ప్రామిసెస్. అంటే అదే ఎడిక్షన్ నుంచి బయటకు వస్తానని ప్రతిసారి చెప్తారు కానీ వాళ్ళు రాలేరు అనమాట, ప్రామిస్ ని బ్రేక్ చేస్తారు, అంతేలా. నెంబర్ 4, నాట్ ట్రస్టింగ్ ఈచ్ అదర్. అదే దాన్ని బట్టి ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది పోతుంది, అంతే కదా? అంతే. నెంబర్ 5, ఐసోలేటెడ్ ఫ్రమ్ లవ్డ్ వన్స్. అంతే కదా, ఎడిక్షన్ ఒక్కడే చేస్తావు కాబట్టి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదు ఎడిక్షన్, కానీ నువ్వు చేయాలనుకుంటావు మీ బాడీ కాబట్టి నువ్వు అక్కడే చేస్తావు కాబట్టి వాళ్ళతో బయటకు వచ్చేస్తావు, లోన్గా ఉంటావు, అంతే కదా? అంతే. నెక్స్ట్ 6th, స్ట్రగ్లింగ్ టు కమ్యూనికేట్. అంతే కదా, మరి నిజాయితీగా ఉంటాడు పాపం, బయటకు రాలేడు ఎడిక్షన్ నుంచి కాబట్టి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు కమ్యూనికేట్ చేయడానికి, అంతేలా. అంతే, నీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదా, మళ్ళీ చెప్తా ఇంగ్లీష్ రాదు ఇది రాదని. అదే నేర్చుకుంటాను అలాగా స్లోగా. ఓకే, నెక్స్ట్ 7th, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా వస్తాయి. మరి అంతే కదా, రోజంతా డ్రింక్ దానికే తగలడుతుంటే డబ్బులను మరి వస్తాయి, ఫైనాన్షియల్ ఎందుకు రావు. లాస్ట్, ఫీలింగ్ నెగ్లెక్టెడ్. మరి బాధపడతాడు లాస్ట్కి, నేనేం చేయలేకపోతున్నాను, బయటకు రాలేకపోతున్నాను, రిలేషన్షిప్ లో ఉండలేకపోతున్నాను, ఏటిన పరిస్థితున్ని అలాగే బాధపడుతుంటాడు, అంతేలా. ఏమేంద్ర నీకు అన్ని కష్టాలు ఉన్నాయట నీకు? అరే నీకేం తెలుసు ఎడిక్షన్ లో ఉన్న బాధ, దాని నుంచి బయటకు వస్తే చాలా మెయిన్ గా. అసైన్మెంట్ 0 పేజీని ఓపెన్ చేసిన తర్వాత చేస్తాం లేదా చెప్పరా తర్వాత అనుకుంటా చెప్తారుగా. అక్కడ క్వశ్చన్ ని బాగా చదివిన తర్వాత ఎక్సర్సైజ్ మీరు చేసి కింద ఉన్న బాక్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ని రాయండి. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే ఫన్నీ బిలియన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్ని కోర్సెస్ కావాలంటే ఛానల్లో ఉన్న బయోని క్లిక్ చేసి మెంబర్షిప్ ని జాయిన్ అవ్వండి. 199 రూపీస్ కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. నాట్ ఈవెన్ 1 రూపీ పర్ డే. థ్యాంక్ యూ ఫర్